everyone. So yeah, it's time to leave. It's time to leave from India to US after spending like 4 months ఉండిపోయాను నేను ఇండియాలో. సో ఇట్స్ టైమ్ టు గో. అండ్ ఇక్కడ వెళ్ళే ముందు డాడీ ఐప్యాడ్లో మొత్తం పిల్లల వీడియోస్ నిండిపోయి ఉంటాయి అన్నమాట. సో హీ వాజ్ షోయింగ్ ఇషిత తన చిన్నప్పుడు వీడియోస్ అన్నీ చూపిస్తూ ఉన్నారు ఇక్కడ వైల్ ఐ ఫినిష్డ్ మై ప్యాకింగ్. నా ఇక్కడ నేను లాస్ట్లో చిన్న క్యాబిన్ బ్యాగ్ అంటే ఇషిత క్యారీ చేసే క్యాబిన్ బ్యాగ్లో ఏమేమి క్యారీ చేస్తున్నానో అది ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఓన్లీ 3 హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ అంటే పులిహార, ఇడ్లీ, చపాతీ ప్యాక్ చేసుకున్నాను. చపాతీలో కొన్ని చపాతీస్లో కొన్ని షుగర్ వేసి ప్యాక్ చేసుకున్నాను అనమాట. అవి కాకుండా ఇంకా కొన్ని పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ అండ్ ఐ గాట్ దిస్ గుడ్ లైఫ్ మిల్క్ ప్యాకెట్స్ అండ్ సమ్ చీరియోస్ అండ్ యుఎస్ నుంచి తెచ్చిన కొన్ని స్నాక్స్ కూడా ఉన్నాయన్నమాట. అది అండ్ ఐ క్యారీడ్ సమ్ చాక్లెట్ మిల్క్. దీస్ ఆర్ లైక్ బేక్డ్ టొమాటో ఏమంటారు ఎగ్జాక్ట్గా పేరు మర్చిపోయాను, బట్ యూఎస్లో దొరుకుతాయి. అండ్ ద పఫ్స్ ఆర్ ఆల్సో ఫ్రమ్ యూఎస్. ఒక్కొక్క బాటిల్ ఉంచుకున్నాను అనమాట నేను. అండ్ యూ కెన్ ఆల్సో క్యారీ సమ్ ప్యాక్ ఫుడ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ రియలీ యంగ్ కిడ్స్ అలాగా. అండ్ కొన్ని బిస్కెట్స్ పెట్టాను అండ్ సమ్ మోర్ స్నాక్స్. సో యా, చాలా ఐటమ్స్ అయితే పెట్టాను బికాస్ ఐ వాజ్ నాట్ ష్యూర్ అసలు ఫుడ్ ఎలా ఉంటుందో ఫ్లైట్లో అని నాకు ఐడియా లేదు కదా, అందుకనే క్యారీ చేశాను. అండ్ స్పేర్గా 2-3 బాటిల్స్ పెట్టుకున్నాను బికాస్ వాష్ చేయక్కర్లేదు అని చెప్పేసి. అండ్ ఆల్సో పైన ఐ క్యారీడ్ వైప్స్ అనమాట. దిస్ ఇస్ లైక్ రియలీ యూస్ఫుల్ మీరు వెంటనే వైప్ చేయాలంటే. అండ్ జస్ట్ బిఫోర్ ఐ వాజ్ అబౌట్ టు స్టార్ట్ ఫుల్ వర్షం గాలి వచ్చేసింది అనమాట. అసలు ఇంకా లైక్ ఇంకా వెళ్ళినట్టే అనుకున్నాం ఎయిర్పోర్ట్కి. సేఫ్గా వెళ్ళాలి, సేఫ్గా వెళ్ళాలమ్మా. అంటే ఎత్తండి కాపాడు ಒಂದಿಲ್ಲ ಕರೆಕ್ಟಾಗಿ ಕೊಂಡು ಸೇರಿಸು ಆಯ್ತು ಮಾಡಿತ್ತು ರೈಟಮ್ಮ. I told you, and you got to wear a mask and a diaper, else you're not entering the airport. Okay, Shita. సో కొంచెం సేపు అయితే గట్టిగా వర్షం పడిపోయి మళ్ళీ ఆగిపోయింది అనమాట. లైక్ మేము ఎప్పుడు స్టార్ట్ అయినా సరే ఎప్పుడు వర్షం పడుతుంది. సో ఐ ఫీల్ దట్స్ లైక్ కైండ్ ఆఫ్ గుడ్ సైన్ అండ్ బ్లెస్సింగ్ ఫర్ మీ. సో ఇక్కడైతే మమ్మీ డాడీ కూడా బ్లెస్సింగ్ తీసేసుకున్నారు అత్తయ్య మామయ్య దగ్గర. అండ్ వాళ్ళు వచ్చారనమాట ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి బికాస్ అక్కడి నుంచి అక్కడికే మమ్మీ డాడీ ఇంటికి కూడా వెళ్ళిపోదాం అనుకున్నారు ఆఫ్టర్ స్టేయింగ్ అట్ ఇన్ లాస్ హౌస్. అండ్ శ్రీనిక వాజ్ నాట్ రెడీ టు కమ్. Seri, okay. You take care, mother. You take care. అయ్యయ్యో. Bye, bye. Seth, వెళ్ళండి. Please go. మనం బయటికి వెళ్తున్నా సరే దానికి తెలిసిపోయింది. అయ్యయ్యో. Okay, bye. Bye, Shita. Bye. నడుస్తుందా? వావ్. నాన్నం కూడా వస్తారు అనుకోండి. We're going to meet them. But she knows she's coming back. She's going to miss them, Mama. She knows that. Every day she is sleeping. Shrinika, do you miss Appa? She does not remember Appa, Amma. But Amma, she'll see Appa. She'll see Appa and you think she's going to remember? Yeah, she'll Okay. remember Appa. Okay, Amma. I hope Yes, so. Amma. Shrinika. ఇప్పుడు ఇది నువ్వు అమెరికా వరకు తీసుకెళ్తున్నావు ఇది. యా డాడీ, లేకపోతే అసలు పడుకునే నిద్రపోదు. ఏమనుకుంటున్నారు ఆ పింక్ బ్లాంకెట్ లేకపోతే. ఇనీషియల్గా ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా చేద్దాం అనుకున్నాను బికాస్ పీపుల్ హు ఆర్ ట్రావెలింగ్ మైట్ లైక్ మీ ఇట్ మైట్ బీ హెల్ప్ఫుల్ అని అలా చేద్దాం అనుకున్నాను. బట్ దెన్ లేటర్ ఆన్ ఐ బికేమ్ సెల్ఫిష్. ఐ జస్ట్ వాంటెడ్ టు క్యాప్చర్ ఎవ్రీథింగ్ అనమాట. లైక్ అసలు యాక్చువల్గా ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యాను అలాంగ్ విత్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అది కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. బట్ నిజంగా ఇది హెల్ప్ఫుల్ అవుతే మేబీ ఒక 100 మంది చూస్తారేమో అంతే. బట్ ఇది నేను ఇలా చేస్తే నాకు ఫ్యూచర్లో మా పిల్లలకి కూడా గుర్తుంటుంది కదా. లైక్ పెద్ద అయిపోయిన తర్వాత మేము అనుకుంటాము, ఓ మై గాడ్ వీ హ్యాడ్ లైక్ అ
వెరీ ఎక్సైటింగ్ అండ్ అండ్ అడ్వెంచరస్ జర్నీ చేసి వచ్చామని ఇదైతే మాకు చాలా గుర్తుండిపోతుంది. దట్స్ వై ఐ జస్ట్ వాంటెడ్ టు క్యాప్చర్ ఎవ్రీథింగ్. సో ఎయిర్పోర్ట్కి అయితే వీ వెంట్ 3 to 4 hours బిఫోర్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళేటట్టు చూసుకున్నాం అనమాట. జస్ట్ మేక్ ష్యూర్ దట్ యూ గో వెరీ వెరీ ఎర్లీ అండి టు బీ ఆన్ ద సేఫ్ సైడ్. అండ్ కొంతమంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, లైక్ ఇది ఓన్లీ H1 వాళ్ళకా, గ్రీన్ కార్డ్ హోల్డర్స్కా, వీసా ఉన్నోళ్ళు కూడా వెళ్ళొచ్చా, విజిటర్స్ వీసా అని. చాలామంది పేరెంట్స్ ఎల్డర్స్ వేర్ ఆల్సో ట్రావెలింగ్ అండి. సో విత్ విజిటర్ వీసా ఆల్సో యూ కెన్ గో టు US via ఎయిర్ ఇండియా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మేము దిగ్గానే నేను ఒక్కదాన్నే కార్లోంచి దిగి ఐ వెంట్ అండ్ గాట్ ద పోర్టర్ సర్వీస్ అనమాట. అక్కడ పోర్టర్ సర్వీస్ అవైలబుల్ ఉంది. సో నేనైతే వెళ్ళి ఒకరిని తీసుకుని వచ్చాను అండ్ దే హెల్ప్డ్ ఇన్ పుట్టింగ్ ద లగేజ్ ఫర్ అస్. వైల్ ఇంకా సరే మమ్మీ డాడీ అందరితోటి ఇక్కడైతే క్విక్గా ఒక పిక్చర్ తీసుకున్నాను అనమాట. మొత్తం మాస్క్ అది పెట్టుకుని, ఇషితాకు కూడా ముందే కొంచెం బాగా ట్రైన్ చేశాను మాస్క్ పెట్టుకోవాలని. సో తను కూడా కొంచెం పర్వాలేదు, బాగానే కోఆపరేట్ చేసింది. బై పూచి బంగారం, బై బై బై. ఓకే పెడతాను, బాయ్ చెప్పేస్తా. శ్రీనిక పూచి బంగారం, బై బై చెప్పమ్మా, బై. అండ్ హియర్ నేను నా ప్రింట్అవుట్స్ ఇచ్చాను అనమాట పోర్టర్కి, అండ్ హీ వెంట్ టు గెట్ అస్ ద బోర్డింగ్ పాస్. అండ్ చాలా మందికి టెలిగ్రామ్ యాప్లో కూడా దెర్ వాస్ ఎ డౌట్ వెదర్ వీ హ్యావ్ టు డూ వెబ్ చెక్ ఇన్ ఆర్ వీ షుడ్ నాట్ డూ వెబ్ చెక్ ఇన్ అని చెప్పేసి. నేనైతే వెబ్ చెక్ ఇన్ చేయలేదు బికాస్ ఐ వాస్ లైక్ రియల్లీ కన్ఫ్యూజ్డ్. ఐ బుక్ మై టికెట్ డైరెక్ట్లీ ఎయిర్ ఇండియా ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ టు చికాగో. సో నాకైతే ఒకటే PNR అంటే ఒకటే బుకింగ్ రిఫరెన్స్ నెంబర్ ఉంది. అండ్ ఐ స్టిల్ డి నాట్ డూ ఎనీ వెబ్ చెక్ ఇన్. సో అక్కడ ప్రింట్అవుట్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఒక 15 minutes టైం తీసుకుని నాకైతే బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేసారు. సో ఇనీషియల్గా దే చెక్ మై బోర్డింగ్ పాస్, తర్వాత థర్మల్ స్క్రీనింగ్ అంటే టెంపరేచర్ ఒక్కసారి చెక్ చేసి లోపలికైతే పంపించారనమాట. సో దట్స్ హౌ వీ వెంట్ ఇన్సైడ్. అండ్ మళ్ళీ ఇంకొకసారి చెక్ చేస్తారు కదా, లైక్ ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా అలా వేసుకుని యాక్చువల్ చెక్ ఇన్ ఉంటుంది కదా, అక్కడైతే వాళ్ళు తీసుకోలేదన్నమాట పాస్పోర్టు. దే హ్యాడ్ లైక్ దిస్ గ్లాస్ డోర్స్లో ఒక్కొక్క పాస్పోర్టు బోర్డింగ్ టికెట్ చూపించమన్నారు దూరం నుంచే. సో అదైతే వాళ్ళు తీసుకోలేదు. సో ఆ తర్వాత వి జస్ట్ వెంట్ టు అవర్ బ్యాగేజ్ చెక్ ఇన్. అండ్ మేక్ ష్యూర్ మీరు ఎక్కువ వెయిట్ తీసుకోకండి బికాస్ మీ పేరెంట్స్ని ఎవరిని లోపలికి అస్సలు పంపించరు. సో ఎక్కువ అయిపోతే లగేజ్ ఇట్ విల్ బీ వెరీ వెరీ హార్డ్ ఫర్ యూ. సో మేక్ ష్యూర్ యూ వెయ్ ఇన్ అండ్ ఒక 1 pound తక్కువే తెచ్చుకోవడానికి ట్రై చేయండి, కానీ ఎక్కువైతే తెచ్చుకోవద్దు. ఈ టైంలో అంతా కిడ్స్ లక్కీలీ దే డిడ్ కోఆపరేట్ మీ. లగేజ్ చెక్ ఇన్ అంతా అవ్వటానికి అరౌండ్ 30 minutes to 40 minutes పట్టినట్టు ఉంది నాకు. ఇక్కడ చాలా నెమ్మదిగా అన్నీ చెక్ చేశారు. అండ్ ద వన్ థింగ్, వాళ్ళు స్ట్రోలర్ తీసుకుని దే టోల్డ్ మీ దట్ ఐమ్ గోన్ టు బీ గెటింగ్ దట్ బ్యాక్ ఇన్ చికాగో అని చెప్పారు. ఎంత రిక్వెస్ట్ చేసినా దట్ నాకు ఢిల్లీలో కావాలి, దెర్ ఇస్ నో వే ఐ కెన్ క్యారీ మై చైల్డ్ అని ఎంత చెప్పినా సరే దే టోల్డ్ మీ దట్ నో దే కెన్ నాట్ గివ్ మీ ద స్ట్రోలర్. అండ్ స్ట్రోలర్ ఢిల్లీలో కావాలంటే స్పేర్గా స్ట్రోలర్స్ ఉంటాయి, మీరు అక్కడ చూసుకోండి అన్నారు, విచ్ యాక్చువల్లీ నెవర్ హ్యాపెన్. అండ్ ఢిల్లీ ఎక్స్పీరియన్స్ వాస్ లైక్ సో బ్యాడ్. అది మీకు షేర్ చేస్తాను ముందు చూడండి. ఇట్ వాస్ లైక్ రియలీ హార్డ్. బట్ ఎనీవేస్ ఆఫ్టర్ దాట్ హెల్త్ డిక్లరేషన్ ఫామ్స్ ఇచ్చారనమాట, విచ్ ఐ హ్యాడ్ టు ఫిల్ దాట్. అది నేను కొన్ని ప్రింట్అవుట్స్ నేను తీసుకున్నాను టెలిగ్రామ్ యాప్లో చూసి, బట్ ఇక్కడ వాళ్ళు ఇచ్చినవి వేర్ అగైన్ డిఫరెంట్. సో అదైతే నేను ఫిల్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారంటే ఎంత ఖాళీగా ఉంది కదా, లైక్ చెక్ ఇన్ కౌంటర్ ఎక్కువ మంది లేరు. అండ్ యాజ్ యూజువల్గా ఎనీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే బయట పెట్టేసి అస్సలు టచ్ చేయలేదండి వాళ్ళు. మనమే టచ్ చేయాలి, మనమే తీసుకుని రావాలి, అన్నీ పెట్టాలి. సో దే డి నాట్ టచ్ ఎనీథింగ్ ఎట్ ఆల్. అండ్ దెన్ ఐ స్టార్టెడ్. ఓకే, ఫైనలీ ఎవ్రీథింగ్ ఇస్ డన్. బోర్డింగ్ పాస్ చెకింగ్, ఎవ్రీథింగ్ ఇస్ డన్. అండ్ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ షాప్స్ ఆర్ ఓపెన్ ఓవర్ హియర్. యా, ఓ మై గాడ్, ఇషిత ఎన్నిసార్లు కింద కూర్చుని పోయిందంటే.
సో నా చెక్ ఇన్ అంతా అయిపోయి బై ద టైమ్ ఐ వెంట్ టు మై గేట్ కదా, నాకు అప్పటికి ఇంకా ఒక 1.5 hours to 2 hours టైం ఉంది. అండ్ సో ద కిడ్స్ వర్ గెటింగ్ బోర్డ్. అప్పటికి నేను వాళ్ళకి ఐప్యాడ్ అదేమి ఇవ్వలేదు. అండ్ శ్రీనిక డస్ నాట్ ఈవెన్ వాచ్ ఐప్యాడ్ ఆర్ ఫోన్. ఐ విష్ షీ డస్ సమ్ టైమ్స్, బట్ తనకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. సో థ్యాంక్ గాడ్ ఐ క్యారీడ్ ఫుడ్, బికాస్ ఫుడ్ రియల్లీ హెల్ప్ అయింది. ఆ స్నాక్ ఈ స్నాక్, కొంచెం చాక్లెట్ మిల్క్ ఇచ్చాను. తర్వాత 8:15కి వాస్ మై ఫ్లైట్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ 7:30కి అలాగే ఇట్ వాస్ లైక్ టైమ్ ఫర్ డిన్నర్. సో కొంతసేపు స్నాక్స్ తిన్న తర్వాత ఐ గేవ్ హర్ అన్ ఇడ్లీ అండ్ దెన్ ఇషిత హ్యాడ్ రోటీ అనమాట. ఇడ్లీ అయితే ఎక్కువసేపు ఉండలేదు, బట్ లక్కీలీ రోటీస్ పులిహార ఉంది. సో హ్యాపీగా అదైతే తిన్నాము. అండ్ దెన్ బిఫోర్ ఐ బోర్డెడ్ ద ఫ్లైట్ నేను డైపర్ చేంజ్ కూడా చేసేసాను. అండ్ ఇక్కడ నేను చూపించలేదండి, లైక్ ఎవ్రీ ప్లేస్ ఐ సాట్ కదా, మొత్తం స్ప్రే చేస్తానే ఉన్నాను. లైక్ ఐ గాట్ దట్ లైఫ్ బాయ్ స్ప్రే అనమాట, యాంటీసెప్టిక్, అండ్ ఐ హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ స్ప్రేయింగ్. చేసేటప్పుడు వీడియో తీయటం మర్చిపోయాను. అండ్ నన్ను సమ్ పీపుల్ న్యూ మీ యాజ్ ఎ యూట్యూబర్ అనమాట. సో వాళ్ళు కూడా నన్ను కొంతమంది అక్కడ పరిచయం అయ్యారు. నా పక్కన కూర్చున్న అమ్మాయితో నేను ముందే టెలిగ్రామ్ యాప్లో మాట్లాడాను. సో ఇలా పిల్లలతోటి కూడా వేరే మదర్స్ చాలామంది ట్రావెల్ చేశారండి. అండ్ ఈచ్ వన్ హ్యాడ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఎప్పుడైనా యూనో అర్జెంటుగా లైక్ బాత్రూమ్కి వెళ్ళాలి అలా కావాలంటే ఐ రిక్వెస్టెడ్ అదర్ పీపుల్ టు టేక్ కేర్ ఆఫ్ శ్రీనిక, ఆర్ వాళ్ళు నన్ను వాళ్ళ కిడ్ని నాకు అప్పచెప్పటం అలా అయితే అయిందనమాట. సో and then I just went to get some coffee. Oh my God. Traveling with this girl is like 1 minute nuncho kadishta nuvu, not even 1 minute she would stand. If she stands, she says, my legs are paining, I need to sit. If she sits, she says, Amma, when are we going? చూసారా అలా ఉంది. ఇషితాని కంట్రోల్ చేయటం, ఒక్క చోట నుంచో పెట్టడం గాట్ సో టఫ్. అండ్ అసలు ఈ ట్రిప్పులో ఎన్ని 100 places టచ్ చేసిందంటే లైక్ oh my God, that was really tough అండి. and thank God I got some coffee there. Shrenika akkevu Amma, Amma, once you give me, I got a surprise. adigo istanu. What surprise you have? I'll show you. Why are you so happy? Teeter, 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 teeter. Come. Let me open it for you. Now, Shrinka, you got to bite like this. Abba made you those rotis, Amma. Thank you, Abba. Eat. It was getting too hard to make them sit at one place. ఇంకా శ్రీనికాని కంట్రోల్ చేయలేకపోయాను అనమాట. మధ్యలో షీ జస్ట్ స్టార్టెడ్, షీ గాట్ అవుట్ ఆఫ్ ద స్ట్రోలర్ అండ్ షీ స్టార్టెడ్ రన్నింగ్. అండ్ కంటిన్యూస్గా ఐ హ్యావ్ బీన్ పుట్టింగ్ హ్యాండ్ శానిటైజర్ వాళ్ళ చేతుల్లో, వెళ్ళొద్దు అని ఎత్తుకుని మళ్ళీ కూర్చోపెట్టుకుని అలా ఎలాగోలా అయితే ఐ స్టేడ్ ఫర్ 2 hours. అండ్ దెన్ ఆ తర్వాత అయితే బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ముందు కిడ్స్ని పంపించారు and they gave us a face shield, a face mask and hand sanitizer sachets ఇచ్చారనమాట బిఫోర్ we began boarding the flight. సో అదే ఇక్కడైతే నేను ఇషితాకి నేను వేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ఇక్కడ స్ట్రోలర్ కూడా తీసేసుకున్నారు కదా, సో ముందే అంతా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో నాకున్న చెక్ ఇన్ బ్యాగ్ అండ్ టు క్యారీ శ్రీనిక ఆన్ మీ గాట్ లైక్ రియల్లీ హెవీ. So that was very difficult. So if you're traveling with your kid, make sure you carry a బేబీ క్యారియర్ అండి, లేకపోతే మీకు చాలా కష్టమవుతుంది. వేరే మామ్స్ అలా కొంచెం క్యారీ చేయలేదు, వాళ్ళకి చాలా కష్టమైంది. నేను బేబీ క్యారియర్ పట్టుకున్నా సరే నా లెఫ్ట్ హ్యాండ్ నా ట్రావెల్ ఎండ్ అయిపోయిన 1 day వరకు స్టిల్ నౌ ఇప్పటికి కూడా నాకు పెయిన్ వస్తుంది, బికాస్ అంత ఎత్తుకోవాల్సి వచ్చింది నాకు శ్రీనికాని. సో ఎనీవేస్ ద ఓల్డ్ స్కార్ఫ్ అంతా అయితే డిస్కార్డ్ చేసి మళ్ళీ వాళ్ళు ఇచ్చిన కొత్త మాస్క్ అంతా పెట్టుకుని అయితే ఫైనల్గా ఫ్లైట్లోకి అయితే వెళ్ళాము. అండ్ Ishita did wear. Let's go. Oh my God, I can't even breathe. Are you able to breathe, Ishita? స్టార్టింగ్ వేసుకోగానే అసలు కొంచెం బాగా కంజెస్టెడ్గా అనిపించింది, బట్ ఆ తర్వాత అయితే కొంచెం అలవాటు అయిపోయింది. అండ్ ఐ క్యారీడ్ లైక్ వేరే మాస్కులు కొంచెం ఎక్కువ పట్టుకుని వెళ్ళాను అనమాట, బికాస్ ఐ వాజ్ కీపింగ్ డిస్కార్డింగ్ అండ్ దెన్ పుట్టింగ్ ఆన్ అ న్యూ మాస్క్ అగైన్.
సో ఫైనల్గా అయితే ఐ వెంట్ టు ద సీట్. నౌ మేక్ ష్యూర్ యూ చెక్ మీకు అసలు కరెక్ట్ సీట్స్ వచ్చినాయా లేదా అని. చాలామంది కంప్లైంట్ చేశారు దట్ వాళ్ళు ఇచ్చిన సీట్స్కి వాళ్ళకి అసలు సీట్సే దొరకలేదని. నాకు కూడా డిఫరెంట్ సీట్స్ వచ్చినాయి. లక్కీలీ నా పక్కన ఉన్న పర్సన్ కోఆపరేటెడ్ అండ్ వీ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ సీట్స్. లేకపోతే నాకు ఒక చోట ఇష్టాకు ఒక చోట సీట్ వచ్చిందండి. లైక్ దట్ వాజ్ సో రిడిక్యులస్ అసలు. సో ఎనీవేస్ థ్యాంక్ గాడ్ ఇట్ వర్క్ ఫర్ అస్. అండ్ హైదరాబాద్ ఈ ఫ్లైట్లో అయితే కిడ్స్ అయితే దే డి నాట్ స్లీప్. సో వాళ్ళైతే కొంచెం బ్లాగ్స్ తోటి ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ఐ హ్యాడ్ మై డిన్నర్ ఇన్ ద ఫ్లైట్. అండ్ నో, శ్రీనికాకి ఏమీ సెపరేట్ సీట్ తీసుకోలేదు. ఈ ఫ్లైట్ కొంచెం ఖాళీగా ఉంది. సో దట్స్ వై థ్యాంక్ గాడ్ ఐ పుట్టర్ పక్కన. జూజూ పాపా ఎవరు? సో అలా కాసేపు వాళ్ళని ఆడిస్తూ అయితే ఈ ఫ్లైట్ అయితే కొంచెం బాగానే అయిపోయింది. ఎక్కువ ఇబ్బంది లేకుండా హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్ అయితే బాగా అయింది. అండ్ జస్ట్ బిఫోర్ వి గాట్ డౌన్ మళ్ళీ నేను బేబీ క్యారియర్ వేసుకుని అంతా ప్రిపేర్ చేసుకుని కూర్చునే ముందు చెప్పలేదు కదా ఎన్నిసార్లు శానిటైజ్ చేశానో, కింద పైన సీట్ ఎవ్రీథింగ్ ఐ వాజ్ లైక్ శానిటైజింగ్. అండ్ ఐ ఆల్సో గాట్ ఎ పీ స్ప్రే అనమాట. సో అది కూడా యూస్ చేస్తూ ఉన్నాను వెన్ ఎవర్ ఐ వాజ్ చేంజింగ్ డైపర్. అండ్ నౌ బిగిన్స్ ద క్రేజీ పార్ట్ బికాస్ మేము ఢిల్లీ రీచ్ అయ్యే టైంకి ఇట్ వాస్ లైక్ 10:30 అలాగా. అండ్ ఇట్ వాస్ టైమ్ ఫర్ శ్రీనికా టు స్లీప్. అండ్ శ్రీనికా ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ లైట్ స్లీపర్ అనమాట. లైక్ తన పింక్ బ్లాంకెట్ తనకి కంఫర్టబుల్గా లేకపోతే అస్సలు అంటే అస్సలు పడుకోదు. అండ్ ఇట్ వాస్ టైమ్ ఫర్ హర్ టు స్లీప్. అండ్ ఎగ్జాక్ట్ ఆ టైంలో వీ వర్ గెటింగ్ డౌన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. అండ్ దిస్ హ్యాస్ బీన్ లైక్ ఎ క్రేజీ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫుల్గా అయితే వీడియోలో షేర్ చేయలేదు, బట్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను యాక్చువల్గా ఏమైంది అని. నౌ ఫర్ దోస్ హూ ఆర్ బుకింగ్ ఇలా నాలాగా మీరు వెళ్దాం అనుకుంటే, ఐ డోంట్ నో ఇఫ్ యూ ఆల్రెడీ సీన్ ఇన్ ద టెలిగ్రామ్ యాప్ అండి, బట్ దెర్ ఈస్ అ సర్వీస్ కాల్డ్ యాస్ నమస్కార్ ఎయిర్ ఇండియా సర్వీస్ అనమాట. ఇది కనుక మీరు బుక్ చేసుకుంటే వాళ్ళే గేట్ దగ్గరికి వచ్చి పిల్లల్ని మీకు హెల్ప్ చేసి తీసుకుని వెళ్తారు. అది నేను కూడా బుక్ చేసుకున్నాను. అరౌండ్ 2500 పెట్టి నేను బుక్ చేసుకున్నాను. కానీ నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత 10 minutes వెయిట్ చేశానండి, ఎవ్వరూ రాలేదు. సో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అండ్ నాతో పాటు వచ్చిన వేరే అమ్మాయి కూడా బుక్ చేసుకుంది, తనకి అసలు కాల్ రాలేదు. సో అక్కడ ఇంకొకరు ఎవరో వీల్ చైర్ హెల్ప్ ఉంటే ఇంకొకరిని పోర్టర్ని హైర్ చేసుకుని అయితే నేను వెళ్ళాను. బట్ హైర్ చేసుకుని వెళ్ళిపోయిన 10 minutes తర్వాత నాకు నమస్కార్ ఇండియా నుంచి కాల్ వచ్చింది. సో మేబీ ఐ షుడ్ హ్యావ్ వెయిటెడ్ అండి, ఐ డోంట్ నో. ఆ వేరే అమ్మాయికి అయితే అసలు కాల్ కూడా రాలేదంట. సో ఐ డోంట్ నో వెదర్ ఇట్ వాస్ మై మిస్టేక్ దట్ ఐ వెంట్, బికాస్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఫామ్స్ ఫిల్ చేసి ఇంకా బాగా హెల్ప్ చేస్తారు. వెరాస్ దిస్ పోర్టర్ సర్వీస్ హూమ్ వి బుక్డ్ కదా, దే వర్ నాట్ లైక్ దాట్ హెల్ప్ఫుల్. నేను అనుకున్నంత అయితే హెల్ప్ అవ్వలేదు, నాకే ఫామ్స్ ఫిల్ చేయాల్సి వచ్చింది. అండ్ శ్రీనిక చాలా అంటే చాలా క్రాంకీ అయిపోయింది. 2 hours షీ హాస్ బీన్ లైక్ కంటిన్యూస్లీ క్రయింగ్. అండ్ ఇషితాని శ్రీనికాని అస్సలు అలా ఒళ్ళో కూర్చోపెట్టుకోలేకపోయాను. బోత్ ఆఫ్ దెమ్ వర్ నాట్ కోఆపరేటింగ్. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో యాక్చువల్గా చెప్తాను ఏమైందో. నా బిఫోర్ దాట్ మీలో ఎవరైనా ఇలా ట్రావెల్ చేస్తున్నారు, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను డెఫినెట్గా అన్నిటికీ అయితే ఆన్సర్ ఇస్తాను ఇన్ మై నెక్స్ట్ వీడియో. నా నెక్స్ట్ వీడియోలో యూ విల్ బీ సీయింగ్ ద సెకండ్ పార్ట్ అనమాట. సో ఓకేనా మరి, బాయ్.